తెలిసినట్టు నాకు ఎంతో ఇష్టమైన గెటప్ స్పెషల్. Let me call upon stage Racha Ravi, Galipatala Sudhakar and Hari. Yamaho niyama yamadam chalaregildi agadiga taapam. Namaho ni jama jama vaadam sudiregildi yadapeda taalam. ఏమాత్రం ఆలస్యం చేయకుండా let's start your favorite round, Punch Pataka. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ అబ్బాయిల్లో మనకి నచ్చేదేంటి నచ్చందేంటి. హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటది కానీ నచ్చనివి లావుగా బట్టతలను బాగుంటది. రవి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నాడు ఈ మధ్య. వెరీ గుడ్, నెక్స్ట్ ఆన్సర్. అబ్బాయిలు బర్త్డే రోజు విష్ చేస్తే నచ్చుతుంది కానీ గిఫ్ట్ తేకపోతే నచ్చదు. నెక్స్ట్, అబ్బాయిలు అమ్మాయిల్ని ఫాలో చేస్తే నచ్చుతారు, లవ్ చేయమని ఫోర్స్ చేస్తే నచ్చరు. ఓహో, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి వెనకాల. చెవులో పూలు పెట్టుకున్న అబ్బాయిలు అంటే అమ్మాయిలకు నచ్చరు, వాళ్ళ చెవులో పూలు పెట్టే అబ్బాయిలు అయితే నచ్చుతారు. నెక్స్ట్ టాపిక్ నానా. రెడీ, నెక్స్ట్. అబ్బాయిలా నచ్చకపోవడానికి ఏముంటది, అబ్బాయిలు అంటేనే గ్రేట్ అసలు. నెక్స్ట్, అబ్బాయిలు మందు చేస్తే నచ్చుతుంది, అదే పొయ్యకపోతే నాకు నచ్చదు. అబ్బాయిలు టాన్ జీన్స్ వేస్తే నచ్చుతారు కానీ టాన్ షర్ట్ వేస్తే నచ్చరు. ఎందుకు టోన్ షర్ట్ వేస్తే అన్ని సిక్స్ ప్యాక్లు అవన్నీ కనబడతాయి కదా మీకు. ఫ్యామిలీ ప్యాక్ కనిపిస్తుంది, సిక్స్ ప్యాక్ కనిపించదు. నెక్స్ట్, అబ్బాయి దగ్గర చిల్లర ఉంటే అమ్మాయిలు నచ్చరు, అబ్బాయి చిల్లరగా ఉంటే అమ్మాయిలు నచ్చుతారు. వెరీ గుడ్, మంచి ఆన్సర్. ఎగ్జామ్ లో స్లిప్స్ ఇస్తే నచ్చుతారు, చూపించకుంటే నచ్చరు. ఏం చూపించకుంటే ఆన్సర్ చూపించకుంటే నచ్చరు. మీకే ఫస్ట్ ర్యాంక్, మీరే మాదర్ కాపీ కొడతారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ముందు పొగిడితే నచ్చుతారు, అదే గర్ల్ ఫ్రెండ్ ముందు వేరే వాళ్ళని పొగిడితే నచ్చరు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అయితే? లేడు. మరి నీకేం నచ్చుతాయి? ఏదో క్యాజువల్ గా చెప్పా, అందరికి గర్ల్స్ దొంగి కూర్చో. యువరాణి గారు భలే చెప్పారు ఈసారి అయితే. మీదేదో ఊపుకునేది పడ్డది కింద. అబ్బాయిల్లో నచ్చేది అబ్బాయిలో యువరాణి గారు మీరంతా మాస్ గా పోతావే అనకూడదు, మీరు యువరాణి, మీరు పోతారే. ఓకే, నెక్స్ట్. ఆడవాళ్ళలో నచ్చేదేంటి నచ్చనిదేంటి? అమ్మాయిలో గంటలు గంటలు ఫోన్ లో మాడితే నచ్చుతుంది కానీ అదే నాతో బ్యాలెన్స్ ఏమిటో నాకు నచ్చదు. మా డాడీ ఏమైనా కోటీశ్వరుడు అనుకుంటామా? బ్యాలెన్స్ కి కోటీశ్వరుడు అవసరం లేదు, 10 రూపాయలు చాలు కాడు. నెక్స్ట్, గర్ల్స్ బీర్ తెచ్చి ఇస్తే బాగుంటది, అదే నాతో కూర్చొని తాగుతా అంటే బాగుంటది. నెక్స్ట్. అమ్మాయిలు యాక్షన్ చేస్తే నచ్చుతారు కానీ ఓవర్ యాక్షన్ చేస్తే నచ్చారు. హాయ్ రవి, ఎలా ఉన్నావు? రోజుల తర్వాత ఇట్స్ బీన్ సో లాంగ్, చాలా రోజులు. బాగున్నావా? యా అంత బాగుందా? నేను చిన్న పని మీద వెళ్తున్నా, వచ్చిన తర్వాత మాట్లాడతా. ఇది యాక్షన్. ఓవర్ యాక్షన్. ఎన్ని రోజులయ్యింది రాను చూసి. అమ్మాయిలు నవ్వితే బాగుంటుంది కానీ శ్రీముఖిలా సైలెన్సర్ లేని బండిలా నవ్వుతే బాగుంటుంది. సైలెన్సర్ లేని బండిలో ఎలా నవ్వుతావు ఒకసారి? 1 2 3. అమ్మాయిలు స్నానం చేస్తే బాగుంటుంది, లేకపోతే స్నానం చేస్తే బాగుండదు. దేవుడా 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 ఓరే దేవుడా. ఎస్ హరి, ఐ ఆస్క్ యు, నీకు అమ్మాయిలో నచ్చేదేంటి, అమ్మాయిలో నచ్చందేంటి? అమ్మాయిలు లవ్ చేస్తే బాగుంటది, పెళ్లి చేసుకుంటే బాగుంది. సుధా. ఓ టు రవి. ఎస్ రచ్చ రవి గారు. ఆడదానిలో నచ్చంది సూపర్.
దేవుడా ఎప్పుడు మన అమ్మాయిల మీద పడేడుస్తాడు ఈయన. కానీ ఈ రోజు ఏకంగా మహారాణి గెటప్ వేసుకొని ఒక ప్రిన్సెస్ స్టైల్లో వచ్చేస్తున్నాడంటే మన ముందుకి. లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ రచ్చ రవి మహారాణి. మహారాణులకు ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, కష్టాలు. కష్టాలు. నువ్వు అది సరిచేయకే, ప్రతి సరిచేయమన్నా సరిచేయ, ఏదో వచ్చి సరిచేస్తావు. మహారాణులు గట్టిగా నవ్విలనుకో, ఇలాంటిది ఉంటుంది చెలికత్త. మహారాణి మీరు మహారాణి నవ్వద్దు అని చెప్తుంది. కాకపోతే ఏం ప్రాబ్లం మాకు అర్థం కాదు. ఏది ఎక్కువ చేసినా మహారాణి మీరు ఇది చెయ్యొద్దు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధానికి పోతారు మా ఆయనలు, బాణం పట్టుకొని పోతారు. ఆయనలా? ఆ? ఆయనలేదా? నేను అందరి గురించి చెప్తాను, రాను నన్ను కలుపుకొని. సరే. యుద్ధానికి పోతారు మా ఆయన బాణం పట్టుకొని. బాణం పట్టుకోనోడు పోయినోడు పోయి యుద్ధం గెలిచేస్తాం, మేము మంగళారతి ఇస్తాం. నిజంగా ఈ పాట రోడ్డు మీద పడితే రూపాయి ఇచ్చేటోడు 10 రూపాయలు ఇస్తాడు నీకు. మహారాణి కాబట్టి అలాగే ఉంటది, నీకైతే రూపాయి కూడా ఇవ్వడు. ఇప్పుడు మీరు ఆఫీస్ పోయేటప్పుడు ఏమంటే శ్రీముఖి నేను ఆఫీస్కి వెళ్ళేస్తా అనగా నువ్వేం చెప్తా, వెళ్తారా వెళ్ళండి అని డోర్ పెట్టి చపక్ చపక్ వైఫై ఆన్ చేసి ఫేస్బుక్ లో కూర్చొని సప్ సప్ అని పంపుతుంది. అదే నేను యుద్ధం పోయేస్తానంటే అలాగే రాజుగారు మొక్కుతాం. మాకు ఏ వైఫై ఉన్నది, ఏ డిష్ కేబుల్ ఉన్నది, ఏ టీవీ ఉన్నది, అంతా కూర్చొని ఆ చెలికర్తలతోని చెక్కబదిని చేసుకోవాలి. సరే కర్మ గాలి మేము కూడా నలుగురు చూడాలనిపిస్తుంది కదా, మాకు కూడా మా మనసుకు కూడా దయాకరణ ప్రోత్సాహం కోరుకుంటాయి కదా. కోరుకున్నప్పుడు నేను ఆ విషయాన్ని వచ్చి వచ్చది, మహారాణి ఉద్యానవనం వెళ్దాం. ఉద్యానవనం వెళ్తుందంట మహారాణి. అనగానే ఇప్పుడు వెళ్తుందా రేపు వెళ్తుందా అని అడగడానికి మళ్ళీ ఇప్పుడు వెళ్తుందా రేపు వెళ్తుందా, రాణిగారు ఇప్పుడు వెళ్తారా రేపు వెళ్తారా, రాణిగారు మీరు ఇప్పుడు వెళ్తారా రేపు వెళ్తారా? నా మూడు దొబ్బింది. అయితే మీరు ఇక్కడ వరకు ఒకవేళ వెళ్తే ఇప్పుడు లెక్క మన స్కాడ్ పోయినట్టు అక్కడ కూడా మాకు స్కాడ్ ఉంటాడు. వాడు పోయి డగర మహారాణి గారు ఉద్యానవనం వస్తున్నారు, ఈ ముక్కు బ్యాచ్ గాడు ఈ లొట్ట బ్యాచ్ గాడు ఉంటారు కదా, అమ్మో రాణిగారు అత్తలట పారిపోతారు. పారిపోయినాక మమ్మల్ని తీసుకుపోతారు ఉద్యానవనం. చూడు మహారాణి గారు అది తోట, ఇది ఉద్యానవనం, ఇది పూలు, అది సరస్సు. ఇవన్నీ మన కోటలు ఇవ్వరా, ఏవో 4 బ్యాచ్లు కనపడితే నచ్చే వాళ్ళని డబా కొట్టి పంపిస్తే ఏది దయాకరణ ప్రోత్సాహం. మహారాణి గారు మీరు చాలా అందంగా ఉన్నారు. అవునా రవి గారు, మా దగ్గర నగలు ఉంటాయి, నచ్చినవన్నీ ఉంటాయి, గులాబ్ జామున్ నుంచి మొదలు పెడితే బాదం పప్పు వరకు. కానీ నచ్చింది చేసేందుకు ఒక మనిషి ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడు అంటే బాణం పట్టుకుని యుద్ధంలో ఉన్నాడు. ఆడెప్పుడొస్తాడు మాకు నచ్చింది. అరే మీ జనరేషన్ లా బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు గల్లీకొకడు ఉంటాడు, ఫోన్ చేసి రావి నాకేదైనా తినబుద్ధి అవుతుంది అంటే చాలు అన్ని దొరకబట్టి పట్టుకొస్తారు. మేము ఎవరికి కాల్ చేయాలి, మేము సేమ్ భజన. మహారాణి గారు నాకు అల్పారం తినబుద్ధి అయింది, మహారాణి గారికి అల్పారాన్ని తినబుద్ధి అయింది. మహారాణి గారికి ఏం తినబుద్ధి అయింది, వెజ్జా నాన్ వెజ్జా? మహారాణి గారికి వెజ్జా నాన్ వెజ్జా? నా మూడు దొబ్బింది. వినోదం కావాలంటే మీరు అనగానే చూస్తే జబర్దస్త్ చూస్తారు, ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తారు, పటాసులు 10 సార్లు చూస్తారు. మేమేం చేయాలి, నాకు వినోదం కావాలి, మహారాణి గారికి వినోదం కావాలి. మీ దగ్గరికి వచ్చే వరకు ఈటీవీ ప్లేస్ పెడతారు, ఈటీవీ పెడతారు, ఒక షో తర్వాత ఒకటి చూపిస్తారు. నాకు ఏ షో చూపెట్టాడు ఉన్నాడు, షో చూపెట్టాడు ఎక్కడున్నాడు, బాణం పట్టుకొని యుద్ధంలో ఉంటాడు. ఇప్పుడు నాకు షో చూపెట్టోళ్ళు అత్తరు చూడు, ఎట్లా అంటే అత్తరు సేమ్ గదే నృత్య ప్రదర్శన, మూగ భాషలో సౌండ్ ఉండదు. అది చూడలేక మాకు నిద్ర వచ్చి చప్పుకునే పంటాం. ఒకవేళ రచ్చరవి మహారాణి గారు సడన్ గా మీ మహారాజు గారు యుద్ధం నుంచి సడన్ గా వచ్చారు ఓడిపోయి చాలా బాధతో, ఓడిపోతే వాడు రాడు, వాడి ప్లేస్ లో ఇంకోటి వచ్చి నన్ను తీసుకోవడానికి వస్తాడు. మీ రాజుగారు ఓడిపోయారు, మీరు మా వశం అయిపోయారు, పద.
సరే మహారాజ్ గారు గెలిచి రాజ్యానికి వచ్చారు. వచ్చిన తర్వాత నీ రియాక్షన్ ఏంది? రియాక్షన్ ఏముంటది, యాక్షన్ కావాలి కానీ. రాజు గారు ఏదో ఊపుగా వచ్చి ఇలా దువ్వుతాడు, అలా 10 మందితో ఒళ్ళు పట్టించుకుంటాడు, నా దాకత్తాడు. నేనేమో ఇన్ని రోజులు లేడని వస్తాడు కదా అని కూర్చున్నా. అలా చెయ్యిచ్చిన వెంటనే ఆయన చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? రాజు ఇలా చేయబట్టుకొని ఇవన్నీ గుంజుతున్నవి లాగు ఎందుకు గుంజుతావే రాజు అని అడిగిన. దారాలు వేసి మహారాణికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అంటే రాజ్యాల కోసం, భర్తల కోసం సాక్రిఫైస్ చేసి ఎందరో మహారాణులు మనకు స్వతంత్రం కోసం కావచ్చు, రాజ్యాన్ని అప్పచెప్పడానికి సేవలు చేసిన ఆ మహారాణులకు నేను తలవంచి చేస్తున్నా సలాం. ఒక పీటీ మాస్టర్ కి ఉండే ఫ్రస్ట్రేషన్స్ ఏంటి నేను మీకు చూపిస్తాను అంటూ ఒక పీటీ మాస్టర్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు హరి. హాయ్, హలో అండి. తెలుసు కదా పీఈటీని. మాక్సిమం గా మనకి చిన్నప్పటి నుంచి పీఈటీలు అంటే బాగా తెలుసు, ఎందుకంటే ఆటలాడిస్తారు కాబట్టి. పీఈటీలకు ఎన్ని కష్టాలు ఉంటాయి, వాళ్ళ ప్రెస్టేషన్స్ ఎలా ఉంటాయి, అదే మన కంటెంట్ ఈ రోజు. ఫస్ట్ మా దరిద్రం ఏంటంటే పీఈటీలకు ఉన్న దరిద్రం, పీఈటీలు ఆటలాడిస్తారని కూడా తెలియదు కొంతమంది ఎదలకి. అలాంటి స్కూల్లో నన్ను పడేశారు ఫస్ట్ తీసుకెళ్లి. ఆ స్కూల్కి వెళ్ళా. పీఈటీలు ఏం చేస్తుంటారు సార్? ఆటలాడిస్తుంటాం. ఆటలాడిస్తారా? చూడడానికి పావులు ఆడించుకునే వారు ఉన్నారు, మీరు ఆటలాడించేస్తారా? ఆటలంటే ఎలాంటి ఆటలు ఆడిస్తారు? ఆటల క్యాషు, వావు, వీరి గుమ్మడి పండు, నోట్లో అట్టిపండు. ఆటలంటే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడిస్తుంటావరా? ఓహో, మరి డోర్ లేకపోతే ఏం చేస్తారు? నీలాంటోడే యాడ్లు ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పి కట్రైర్ కావాలని పిక్కర్లో ఆడిచ్చాడంట. మా బాధలు ఎలా ఉంటాయంటే, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్ హాస్టల్స్. అక్కడ మా దరిద్రం ఏంటంటే, వచ్చిన పీఈటే పిల్లల్ని లేపుకొని వెళ్ళి రన్నింగ్ చేయించాలి తెల్లవారింటి 5 గంటలకి. ఫస్ట్ విజిల్ వేయాలి. విజిల్ వేస్తే అందరూ అబ్బాయిలు లేగాలి. వేసాడు. కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది రారు. వాళ్ళు కూడా లేపుకొని రావాలిగా. లోపలికి వెళ్తాడు. ఒకడు పడుకొని ఉంటాడు దుప్పటి కప్పుకొని. ఒరే, ఇన్ని విజిల్ చేసిన లేకవా? లేకడే ఒరే, దుప్పటి ఇలా లాగుతాడు. ప్యాంట్ వేసుకుని పడుకోవచ్చు కదరా. నిక్కరేదిరా ఉంటు కదా. వీళ్ళు లేచి, సార్ రాత్రి ఒక్క పెడుతున్నాను నిక్కరిప్పేసాను సార్. ఇప్పుడు ఒక్క పెడుతున్నాను నిక్కరిప్పే, రేపు అలిగిందని పెళ్ళాను వదిలే ఎదవా. ఉదయం లేచి దేవుడి ఫోటోలు చూసేవాడిని, ఇక్కడికి వచ్చి ఎద దరిద్రాలని చూడాల్సి వస్తుంది. పీఈటీ ఉద్యోగం ఇలా నడుచుకుని వెళ్తాడు. కరెక్ట్ గా అప్పుడు ఒక 6th క్లాస్ పిల్లాడు స్నానం చేసి టవల్ పట్టుకుని వస్తుంటాడు. పీఈటీ ఎదురుగా చూసి ఆ టవల్ వదిలేసి సార్ గుడ్ మార్నింగ్. టవల్ వేసుకోరా, నేను ఎవడు గుడ్ మార్నింగ్ చెప్పని నేను అడిగానా? ఎదవన్నారు టవల్కే ప్రతి ఓడు నాకు చూపించేవాడే. ఇలా ఉంటాయి పీఈటీలు అనేసరికి. కొందరికి గేమ్స్ రాని పీఈటీలు కూడా ఉంటారు. వాళ్ళ గేమ్స్ రాదు, ఏదో రికమెండేషన్ జాబులతో వచ్చేస్తుంటారు. అలాంటి ఏంటంటే గ్రౌండ్ లోకి రారు. మాక్సిమం చైర్ వేసుకుని, యారా షూ ఎందుకు వేసుకోలేదు, ఇన్షర్ట్ ఎందుకు వేసుకోలేదు, కట్ చేసుకోలేదు, ఇవే ఈ క్వశ్చన్లు. ఇలాంటి పీఈటీ ఒక స్కూల్లో జాబ్ చేస్తే ఎలా చేస్తాడు? ఫస్ట్ వచ్చాడు, చైర్ వేసుకుని కూర్చున్నాడు. చైర్ వేసుకుని కూర్చొని ఒకరిని పట్టుకున్నాడు. రే ఏంట్రా హెయిర్ ఎప్పుడు కట్ చేసుకోవా? ఇలా పట్టుకుని తిప్పేస్తాడు. పట్టుకుని తిప్పేసరికి ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. సార్ ఏంటి సార్ ఎందుకు అలా పట్టుకుని తిప్పేస్తున్నారు? అరుస్తున్నావేంట్రా? అరుస్తున్నావేంటి? లేకపోతే అరవపోతే ఇది మరీ బాగుంది. ఏదైనా తోడుకొని రమ్మని పంపిస్తే తోక పట్టుకుని ఊగడంట నీలంటోడే. పీఈటీ అయి ఉంటే నీకెందుకు సార్ జుట్టు గురించి? ఎలాండా అమ్మ గ్రౌండ్ లోకి వెళ్ళకపోతే మన పరుగు తీసేసినట్టున్నారు. గ్రౌండ్ లోకి వెళ్ళి 4 సజెషన్లు ఇద్దాం ఎవరికైనా. ఇటు వెళ్తాడు గ్రౌండ్ లోకి. ఒకడు వచ్చి లాంగ్ జంప్ కి హై జంప్ కి తేడా ఏంటి సార్? లాంగ్ జంప్ అంటే పరిగెట్టి వచ్చి దూకేది, హై జంప్ అంటే హైట్ గా ఉన్నట్టు పరిగెట్టి వచ్చి దూకుతాడు రా. ఇంకొంతమంది కోచ్లకు ఫ్రస్ట్రేషన్ తెప్పించే వాళ్ళు ఉంటారు. వచ్చి ఎలాంటి వాటి అడిగితే తెలుసా? సార్ ఒలింపిక్స్ లో బాగా పరిగెడుతుంటారు కదా, వాళ్ళకి నెంబర్లు రాస్తారు కదా, ఆ టీషర్ట్ ఏంటి సార్? బలైన కంపెనీ చాలా బాగుంటుంది. అదే కంపెనీ. ఒరే యదా అడ్డగాడికి దున్నపోతే క్రాస్ లో పుట్టినట్టు ఉన్నావు యదోనగా. ఆ క్వశ్చన్లు ఏంట్రా?
నీలాంటోడే పెళ్ళైన 2 రోజులకే పెళ్ళం లేచిపోతే పిల్లలు ఎంతమందిని అడిగాడంట. అలా ఉన్నాయి నీ డౌట్లు. ఇంకటి ఇలా వెళ్తుంటాడు. ఇలా వెళ్తుంటే ఒకడు గోల్ కీపింగ్ చేస్తుంటాడు. ఇలా అంటాడు, ఏం చేస్తున్నారా? గోల్ కీపర్ సార్. అది గోల్ కీపింగ్ లేదు, గేలు కడుగుతున్నట్టు ఉంది. ఎవరా ఏంటి ఇక్కడ? ఎవరు బాల్ వేయట్లేదు, గోల్ వెనకతలు నెట్టలేదు, గోల్ కీపింగ్ చేస్తున్నావా సార్? కళ్ళు అని కాకులు ఎత్తుకెళ్ళయా? అక్కడ పరిగెట్టి వచ్చి బాల్ వేస్తున్నాడా? ఇక్కడ బ్యాటింగ్ ఆడుతున్నాడా? 3 వికెట్లు ఉన్నాయా? దీని గోల్ కీపింగ్ అనుకుంటే ఏమంటారు సార్? ఒరే దాన్ని గోల్ కీపర్ అన్నారా, వికెట్ కీపర్ అంటారా? ఎదవా మీలాంటి వాళ్ళకి పీటీ వచ్చి చూడు, నన్ను నేను కొట్టుకోవాలి ఎదవలారా. మీరు ఎలాంటి వాళ్ళు అంటే సెలవులు పెట్టుకుని బెలూన్లు అమ్ముకునే రకమరా ఎదవలారా. ఎస్, ఈయన పేరు యూట్యూబ్ స్టార్. కానీ ఈ రోజు ఎంతో కిందకి దిగి ఒక పనోడు వేషంలో వస్తున్నాడు. మరి పనోడుగా ఎంత ఎంటర్టైన్ చేస్తాడో చూద్దాం. లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ ది యూట్యూబ్ స్టార్ గాలిపడాల సుధాకర్. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. ఈ రోజు మామూలు పిచ్చి పిచ్చి నవ్వుకుంటారు. నాకు అసలు పట్టుకోలేను మిమ్మల్ని, అంత నవ్వుకుంటారు. ఒక ఋషి దగ్గరికి నేను వెళ్ళాను. స్వామి, ఎక్కువ మాట్లాడితే బాగుంటుందా మన రవిలాగా, రచ్చ రవిలాగా, సుధాకర్ లాగా తక్కువ మాట్లాడితే బాగుంటుంది. అయితే స్వామి ఏమన్నాడంటే, రోజు కప్ప అరుస్తుంటది మామ, ఉదయం నుంచి సాయంత్రం వరకు అరుస్తూనే ఉంటది, కానీ పెద్ద వాల్యూ ఉండదు. కోడి ఎర్లీ మార్నింగ్ అరుస్తుంది, మొత్తం ప్రపంచం అంతా లేచి కూర్చుంటది, అందుకే కోడిలాగా బతకాలని చెప్పారు. అందుకే కోసుక తింటాం మేము. ఓకే, ఇది కౌంటర్ కదా. ఓకే, ఇంకో జోక్ వెళ్తాం, మామూలు కాదు. ఫస్ట్ స్నానం చేస్తున్నాడు, భార్య వచ్చింది. అదేంటంటే షాంపూని తలకు పెట్టుకుంటారు కదా, మొత్తం ఒళ్ళంతా పెట్టుకుంటున్నారు, పిచ్చాయా అని చెప్తుంది. నేను ఎంత తెలివైనా తెలుసా, అది హెడ్ అండ్ షోల్డర్, ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. ఒక చిన్న డౌట్ వచ్చింది, నిజంగా జెన్యూన్ గా. ఇది గెటప్ స్పెషల్, వాళ్ళందరూ గెటప్ ఒక క్యారెక్టర్ లో ఉండి క్యారెక్టర్లు చేస్తున్నారు. నేను గెటప్ ఫస్ట్ జోకులు చెప్పి గెటప్లకి వెళ్ళిపోతాను, నేను అలా వాళ్ళకి కంటెంట్లోకి వెళ్ళిపో. నేను అంటే ఇంకా కంటెంట్ ఉంది, ఇంకా చాలా ఉంది. వాళ్ళకి ఫార్మాట్ తెలియదు, సుధాకర్ కి తెలుసు. అసలు ఎలా నడవాలనేది నేను నన్ను చూసి నేర్చుకో, కూర్చో. సారీ సార్, ఏమంటారు? యాక్చువల్ మీకు విషయం చెప్తా. జోక్స్ అంటే సుధాకర్, సుధాకర్ అంటే జోక్స్. ఇదే ఇవ్వాలంటే ఫస్ట్ జోక్ సూపర్. యాక్చువల్లీ 2 చెప్పానండి ఆల్రెడీ. అవి నవ్వు రాలేదు సార్, ఇది నవ్వు వచ్చింది సార్. సరే, ఒకడు అమెరికా నుంచి వచ్చాడు. ఆయన ఏంటంటే స్పెషల్ ఏంటంటే కుక్కని తీసుకొచ్చాడు ఇండియాకి. కుక్క స్పెషల్ ఏంటంటే తన బంధువుల్ని, తన ఫ్యామిలీని ఆ స్మెల్ తో పట్టేస్తుంది అనమాట. ఓ రోజు దీన్ని టెస్ట్ చేద్దామని ఓనర్ ఏం చేశారంటే, ఈ రోజు నా కొడుకులు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళిద్దరు తీసుకోరని కుక్కని తీసుకుంది. ఒక 1 అవర్ తర్వాత కుక్క ఒక 5 మందిని తీసుకొచ్చింది పిల్లల్ని. వస్తే అందులో పనమ్మాయి పిల్లలు, తర్వాత ఇంటి పక్కల పిల్లలు. ఏమండి నాకు అర్థం కాదండి, ఈ పిల్లలంతా మీ పిల్లలే కదా, మీరు నన్ను మోసం చేశారు. ఉంటే నాకు ఒకటి అర్థం కాదు, మన పిల్లలు ఇద్దరు వెళ్ళారు కదా, వాళ్ళని తీసుకురావచ్చు కదా, మన వాళ్ళని తీసుకోకుండా రాకుండా ఇది తీసుకుంది. నీ మీద నాకు అనుమానం వస్తుంది, ఇంతకా పిల్లలు ఎక్కడ చెప్పు అని భార్యని అడిగింది. భార్య ఏమన్నది? కాదు, అదే జోక్, నవ్వండి. నేను మన రవివారింటో పనివాణ్ణి. అయితే 3 సంవత్సరాలుగా రవివారిలో పనిచేస్తున్నాను కానీ ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. నీ చేసే పనులని. రవి నేను సాటిస్ఫై చేయట్లేదా? ఏమండి డబ్బుల విషయంలో అండి, నేను అదే అంటున్నా. రవి వాళ్ళ ఇంట్లో ఏ పని చేసినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వదు. బట్టలు ఉతికినా, వంట చేసినా, ముఖ్యంగా రవి గారికి ఏం చేయాలో అన్ని చేసిన. ఒక్కొక్కసారి ఆయన బాగా అలసిపోయి వస్తాడు. ఆ బట్టలు కూడా నేనే తీసినా వేసిన. అలాంటి రవిని చూస్తే నాకు అనిపించింది, ఏదన్నా ఒకటి ఇస్తాడులే లాస్ట్ కు అనుకున్నా. తీరా వస్తే మెడబట్టి బయట దుబ్బాడు. ఎంత బాధ అనిపించింది తెలుసా నాకు. ఒక మంచి పని ఏం చేసేస్తే వెళ్ళేటప్పుడు త్రిముఖంట పని పెట్టించాడు. వీటిలో పని చేశానండి 3 సంవత్సరాలు కాదు, 2.5 సంవత్సరాలు చేశాను. సుధాకర్, మన గురించి మాట్లాడుకుందాం కానీ రవి ఇంటి వరకు చెప్పినావు కదా, దాంట్లో జోక్ ఏది? మా ఇంటి దగ్గర ఏమని చెప్పు. వాళ్ళ ఇంట్లో చిన్నమైన అలవాటు ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఎక్స్చేంజ్ మేల్ అంటే వాళ్ళకి చాలా పిచ్చి. ఇంట్లో చెప్పులు ఉంటాయి కదా, దాన్ని ఎక్స్చేంజ్ అడుగుతారు. తర్వాత దువ్వెన ఎక్స్చేంజ్, తర్వాత అదంటే బ్రష్ కూడా ఎక్స్చేంజ్ చేస్తారని నాకు అర్థం కాదు. నిన్ను కూడా ఎక్స్చేంజ్ చేసి వేరెవరు నన్ను తీసుకొస్తే బాగుండని అనిపిస్తుంది నాకు ఇప్పుడు.
నీకు దండం పెడతా, నేను పక్కనే ఉంటా. ఒక్క జోక్ చెప్పేసి కానిచ్చేద్దాం. తర్వాత వీళ్ళింటి నుంచి నన్ను పంపించేశారండి. నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు చక్కగా. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పెళ్లి కొడుకుని కదా, సిగ్గుపడ్డారు. ఒక్క నిమిషం. అమ్మాయి వచ్చేసి టీ తీసుకొచ్చింది. టీ తీసుకురాకే లోపలికి వెళ్ళేసరికి నేనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టీ తీసుకొని వచ్చాను. టీ తీసుకొచ్చి ఇచ్చాను అమ్మాయికి. నీ పని కదా జోకా. పెళ్లి చూపు అయిన తర్వాత నాకు పెళ్లి అరేంజ్ చేశారు. అయిపోయిందా? ఇది యాక్చువల్ ఫస్ట్ నైట్ వరకు తీసుకెళ్తా. అలాగే జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. పిల్లలు కొంచెం భయపడి వెళ్ళిపోయారు. ప్రత్యూష ఒక్క ఆమెను ఆపినాను నేను, ఎందుకంటే ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఇచ్చింది తానే. సో ఆ దరిద్రాన్ని నువ్వు వినొద్దు నాన్న, ఫస్ట్ దానికి కప్పిచ్చేస్తా. అబ్బాయిల్లో మనకి నచ్చేదేంటి, నచ్చందేంటి? అబ్బాయిలు మందు తెస్తే నచ్చుతుంది, అదే పొయ్యకపోతే నాకు నచ్చదు. ఈ రోజు పనోడి గెటప్ లో వచ్చిన మన సుధాకర్ ఫస్ట్ నైట్ వరకు ఆయన కంటెంట్ ని కొనసాగిస్తాను అనేసి చెప్తాను అని అంటున్నాడు. కాబట్టి దయచేసి మీరు అందరూ వినాల్సిందిగా, యూట్యూబ్ వాళ్ళు కూడా అందరు వినాల్సిందిగా కోరుకుంటూ మేము వేరే ఎపిసోడ్ కి రెడీ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్. మీరు చెప్పొచ్చండి. పెళ్లి అయిపోయిందండి. పెళ్లి తర్వాత శోభన ఏర్పాటు చేశారండి. నేను వెళ్ళి దాదాపు 2 hours అయిందండి రూమ్ లోకి వెళ్ళి. అమ్మాయి రాజంటే నాకు అర్థం కాదు. నేను పనుల్లాగా వెళ్ళానండి. కరెక్టే.